ఎఫెసీ సంఘం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ఎఫెసీ సంఘం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఏమి విడిచిపెట్టాలి? అలాగే స్ఫుర్ణ, అలాగే పెర్గమ, అలాగే తుయతైర, ఈ 4 సంఘాల ద్వారా అనేక విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఆ మెసేజ్లు వినకపోతే యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేయవలసిన అంశము ఏంటి, ఏ సంఘం కోసమని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు మనం చదువుతూ ముందుకు వెళ్తే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు మనం ధ్యానం చేయవలసిన అంశం ఏంటి అంటే, సార్దీసు సంఘాన్ని గురించి మనం ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథము ఎవరి చేత ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడని మనం ఆలోచన చేస్తే, భక్తుడైన యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథం రాయబడింది. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని ఎలా రాశారు? ఏసీ గదిలో కూర్చుని, చక్కగా మంచం మీద కూర్చుని, మంచి మెత్తడి పరుపు మీద కూర్చుని నీట్గా ఆలోచించుకుంటూ రాశాడా అంటే, పద్మాసు ద్వీపానికి ఎలా కొనుపోబడ్డాడంటే, పరవాసిగా పద్మాసు ద్వీపానికి కొనుపోబడినప్పుడు ప్రభువు యోహాను భక్తుడికి ఇచ్చిన ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అర్థమవుతుందా? పద్మాసు ద్వీపము అంటే ఏంటో తెలుసా? రాళ్ళు కలిగిన దేశం. అక్కడ తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరుండదు, చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకు ఈ పద్మాసు ద్వీపంలోకి ఈ యోహాన్ని పడేశారో తెలుసా? వీళ్ళు సువార్త చెప్పడం, ప్రభు కోసం ప్రకటించడం ఆపట్లేదని చెప్పి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, కొంతమందిని చూడండి, మనకు తెలుసు కదా, ప్రభు శిష్యుల్ని ఏం చేశారు? కొంతమంది ఎక్సాకారంలో సిలువేయడం, కొంతమందిని తలక్రిందులుగా సిలువేయడం, కొంతమందిని ఏం చేసేవారంటే పెద్ద బాణీ పెట్టి అందులో నూనె సలసల కాగుతూ ఉంటే ఈ బ్రతికున్న మనిషిని తీసుకెళ్ళి అందులో వేసేయడం. ఇలాగా ఏ విధము చేతనైనా సరే చంపేయాలి, క్రైస్తవ్యం విస్తరించకూడదు, క్రీస్తు గురించి ప్రకటించకూడదు అనే ధ్యేయంతో ఆ రీతిగా చేసేవారు ఆ రోజుల్లో. ప్రియులారా, మీకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చంపేయడానికి మామూలుగా చంపేయచ్చు కదా, ఏదో ఒక మందు ఇచ్చో లేదంటే డైరెక్ట్గా మెడని కట్ చేసో చంపేయచ్చు కదా. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? హింసించి చంపాలి. నార్మల్గా ఇప్పుడు నేను ఇలా ఉన్నానండి, ఎవరైనా నా గొంతు దగ్గర కత్తి పెట్టి ఇలా కోస్తారనుకోండి, పెద్ద బాధ ఏముంటుంది, అక్కడతో క్లోజ్ కదా. కానీ అలా కాదు, వాళ్ళు ఇంకా హింసించబడాలి. ఇంకొక విషయం తెలుసా? కొంతమంది భక్తుల్ని, మీరు హతసాక్షులు బుక్ చదివితే అందులో ఉంటుంది, కొంతమంది భక్తులనంట ఈ గేదెలు లేకపోతే ఆవులు ఇలాంటి చర్మాలు ఉంటాయి కదా, ఆ చర్మాలు అంటే వాటిని ఆ చర్మాలు తీసి ఈ మనిషిని ఆ చర్మంలో పెట్టేసి కుట్టేసేవారంట. చంపేవారు కదా సుమా, డైరెక్ట్ అలాగా పట్టుకెళ్ళి ఎండలో పాడేస్తే అది అసలు ఊహించడానికే చాలా భయంకరమైన పరిస్థితి ప్రియులారా. అలాంటిది ఇంకా అది ముడుచుకుపోయి లోపల కుట్టేస్తారు కదా, మనమేమో బయటికి రాలేము, ఇదేమో ఎండకి ఆ దుర్వాసన, ఇంకా ఎంత నరకమో చూడండి ప్రియులారా. అలాంటి భయంకరమైన శ్రమల్ని ఆనాడు భక్తులు అనుభవించారు. ఈరోజు మనము ప్రభు కోసం ఏదైనా శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతున్నామా? చిన్న శోధన, చిన్న కష్టం, ప్రభు కోసం ఒక నింద మోయడానికే మనం చాలా నలిగిపోతూ ఉంటాం కదా. సరే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు అలాంటి పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానికి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతలు, అలాంటి కష్ట సమయంలో, చాలా దుఃఖ సమయంలో ఉండగా ఈ యోహాను ఎవరి వైపు చూసాడో తెలుసా?
ప్రభు వైపు చూశాడు. ప్రభు యోహానికి కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు సార్దీసు అనగా అర్థం ఏంటో తెలుసా? ఉజ్జీవము అని అర్థం. సార్దీస్ అంటే అర్థం తెలుసా? ఉజ్జీవము లేదా రహస్యంగా పారిపోయినది అని అర్థం వస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అన్నాడు కదా, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవరు చెప్తున్నారంట? 7 నక్షత్రములు పట్టుకున్న దేవుడు చెప్తున్న మాట ఇది. 7 ఆత్మలు కలిగిన దేవుడు చెప్తున్న మాట. ప్రియులారా, ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి. మరి మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని ఆత్మలు ఎన్ని అసలు? 1, 7, 3? 7 ఆత్మలను ఎందుకు రాయించాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? 7 ఆత్మలు ఏంటో చెప్పండి. అయితే దేవుని ఆత్మ ఒకటే కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. కానీ ఇక్కడ 7 ఆత్మలు కలిగిన వాడు అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, మనకి యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ 7 ఆత్మలు ఏంటో మనకు ఉంటుంది. చూడండి, యెహోవా ఆత్మ, మొట్టమొదటి చూడండి ప్రియులారా, యెహోవా ఆత్మ జ్ఞానమునిచ్చే ఆత్మ. ఓకే, రెండవది మనం ఆలోచన చేస్తే యెహోవా ఆత్మ వివేకమునిచ్చేది ఆత్మ. ఇక్కడికి ఎన్ని అయినాయి? జ్ఞానం ఇచ్చే ఆత్మ. రెండవది మనం ఆలోచన చేస్తే వివేకమునకు ఆధారమగు ఆత్మ. మూడవది ఆలోచన ఇచ్చే ఆత్మ. అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆలోచన చెప్పే దేవుడు. ఆయన చాలాసార్లు ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలో మనకు తెలియదు. చాలాసార్లు ఎవరి దగ్గరికి ఆలోచన కోసం పరిగెత్తాలో మనకు తెలియదు. ఒకవేళ మన బెస్ట్ ఫ్రెండే కదా అని చెప్పి మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు కూడా కొన్నిసార్లు మనకి రాంగ్ డెసిషన్స్ చెప్తా ఉంటారు. అవునా కదా? కానీ మన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు? ఆలోచనకర్త. చదవండి, ఆలోచన. నెక్స్ట్, బలమునకు ఆధారమగు ఆత్మ. ఆయన ఎవరు? బలమునిచ్చే దేవుడు. చూడండి, ఇక్కడికి ఎన్ని అయినాయి? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే తెలివినిచ్చే దేవుడు మన దేవుడు. తెలివినిచ్చే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. 6, 7 మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు కదా, భయము పుట్టించే ఆత్మ, భక్తి పుట్టించే ఆత్మ. ఇప్పుడు మన దేవుడు ఎవరో తెలుసా? 7 ఆత్మల గలవాడు చెప్పుచున్న సంగతులు ఏవనగా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాన వివేచన కలిగించే దేవుడు, భయము పుట్టించే దేవుడు, మనకు బలాన్ని ఇచ్చే దేవుడు. ఇలాంటి 7 ఆత్మలు కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? రండి ప్రకటన గ్రంథంలోకి వద్దాం. సార్దీస్ సంఘంతో ప్రభువు చెప్తున్నాడు కదా, ఏమన్నాడో చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదునో, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. ఇది చాలా భయంకరమైన నేరము. ఈరోజు సంఘములో ఉన్న మనము ఎలాగుంటున్నామంటండి? జీవిస్తున్నామన్న పేరు మనకుంటుంది, కానీ క్రియల్లో విశ్వాసం ఉందా? అమ్మో, ఆదివారం క్రమంగా మందిరానికి వస్తున్నావు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు, ఆరాధనలో ఎగురుతున్నాం, దేవుని ఆత్మతో నింపబడి ఆత్మలో ఆనందిస్తున్నాం, మంచిదే. కానీ నీ క్రియలు ఎలాగున్నాయి? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. చాలాసార్లు పిల్లలు చదవకపోతే టీచర్స్ ఏమంటారో తెలుసా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. మనం ఇలాగే ఉంటాం చాలాసార్లు సంఘంలో. సంఘానికి క్రమంగా వచ్చేస్తాం, టైంకి వస్తాం, మంచిదే ప్రియులారా. కానీ మన క్రియలు ఎలాగున్నాయి ఆలోచన చేయండి.
మనకు జీవిస్తున్నామన్న పేరు మాత్రం మనకు ఉందంట. సార్దీస్ సంఘానికి ఎలా ఉంది? సార్దీస్ సంఘం ఎలా ఉందంట? జీవించుచున్నావన్న పేరు నీకుంది, కానీ అయినను నీవు మృతుడవే, చనిపోయిన స్థితిలో ఉన్నావు, చచ్చిపోయిన అనుభవాల్లో ఉన్నాం ప్రియులారా. మనము చాలాసార్లు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం, చాలాసార్లు వాక్యం వింటున్నాం, అనేక మంది సేవకులు మనకు బోధిస్తున్నప్పుడు ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాం, కానీ మన క్రియలు ఎలాగున్నాయి ఆలోచన చేయండి. చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నామా, లేదా సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేసే మనము సజీవులుగా మనము బ్రతుకుతున్నామా ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే 2:8 మీరు నెరవేర్చిన ఎడల. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. చాలండి. ఈరోజు మనం ఏమనుకుంటాం? మీరెవరండి? ఎవరైనా మీరెవరు అంటే ఏం చెప్తాం? ఏ శ్వాసులు? పిశాచులా? విశ్వాసులు మండి అని చెప్తాం కదా. కానీ ఈ విశ్వాసులం కొన్నిసార్లు పిశాచుల్లా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే విశ్వాసులము, మేము పలానా సంఘ విశ్వాసులము, మేము యేసుక్రీస్తు విశ్వాసులము అని చెప్పుకునే వారికి వారి జీవితాల్లో ఏమి లేదంట, క్రియలు ఉండట్లా. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే కనుక క్రియలు లేని విశ్వాసం ఏమంటున్నాడు? మృతం, అంటే చనిపోయినట్టే. ఇంకా అలాంటి వాళ్ళు బ్రతికినా చనిపోయిన వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందంటారా? ఏమీ తేడా లేదు. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే ఏంటంటండి, చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్లియర్గా రాయించాడో. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా. నేను చాలా పెద్ద విశ్వాసనండి. కొంతమంది చెప్తారు, మేము పలానా సంఘంలో 20 సంవత్సరాల విశ్వాసులమండి, మేము పలానా పేరు పొందిన సంఘంలో 30 సంవత్సరాల సీనియారిటీ మాకు ఉందండి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ప్రభు ఏమడుగుతున్నాడో తెలుసా? నీ విశ్వాసాన్ని అడుగుతున్నాడు. ఈ సార్దీసు సంఘం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను చూస్తున్నాను, నువ్వు అయినను మృతుడవే. విశ్వాసం లేకుండా మన క్రియలు ఉంటున్నాయేమో మనం ఆలోచన చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని మనం అనేక మార్లు చదువుకుంటాం, అనేక మార్లు వింటాం, కానీ అనేక సార్లు సమయం వచ్చినప్పుడు మనం అలా ప్రేమించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, రెండవది మనం చదువుకుంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. చూడండి, ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు కదా. నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదనో, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మనం ఆలోచన చేస్తే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. సార్దీసు సంఘంతో ప్రభువు చెప్తున్నాడు ఏమనో తెలుసా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదంట. ఈరోజు క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్న మనము, ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన సంఘములో, ఆయన శరీర మాంసములలో, రక్త మాంసములలో పాలు పొందుచున్న మనము ఎలాగుండాలో తెలుసా? సంపూర్ణతలోకి నడిపించబడాలి. ఏ అనుభవాల్లోకి మనం నడిపించబడాలి? ఎవరు ప్రభు రాకట్లో ఎత్తబడతారో తెలుసా? ఏ వ్యక్తి అయితే సంపూర్ణతలోకి నడిపించబడతాడో, ఏ వ్యక్తి అయితే అరకొర భక్తి చేస్తాడో అలాంటి వాళ్ళు ఎత్తబడరు ప్రియులారా.
భూమి మీదే ఉంటారు. వాళ్ళకి ఒకటి సిద్ధముగా ఉంది, నరకం అనే ఒకటి సిద్ధముగా ఉంది. కానీ ప్రభు రక్త మాంసములలో పాలు పంపులు పొందే మనము ఎలాంటి అనుభవాల్లో మనం ఉండాలో తెలుసా? సంపూర్ణత అనే అనుభవంలోకి మనం నడిపించబడాలి. భక్తిలో సంపూర్ణత, విశ్వాసంలో సంపూర్ణత, వైరాగ్యంలో సంపూర్ణత, ప్రతి అనుభవాల్లో కూడా మనము సంపూర్ణత అనే అనుభవంలోకి వెళ్ళాలి. ఈ సార్దీసు సంఘము ప్రభు ఎదుట ఎలాగుందో తెలుసా? సంపూర్ణత అనే అనుభవం ప్రభు కనిపించట్లేదు ఈ సార్దీసు సంఘం దగ్గర. ఉజ్జీవంగా ప్రభువుని ఆరాధిస్తున్నారు, మంచిదే. ఉజ్జీవంగా ప్రభువుని ఘనపరుస్తున్నారు, మంచిదే. ఉజ్జీవంగా ప్రభువుని స్తుతిస్తున్నారు, మంచిదే. సార్దీస్ అంటే అర్థం ఏమని చెప్పాను? ఉజ్జీవము. అబ్బా దేవుని ఆత్మతో నింపబడి అబ్బా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు, మంచిదే. కానీ సంపూర్ణత అనే అనుభవాలు లేవు. ఇంకా వాళ్ళు ఏదో లోటుపాట్లు ఉన్నాయి ఆ సంఘంలో. ఈరోజు ప్రభు సంఘంగా పిలువబడుతున్న మనలో కూడా ఇంకా ఎక్కడైనా మనము మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో, ఇంకా ఏదైనా సరి చేసుకోవాలేమో ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి? నీవేలాగూ ఉపదేశము పొందుతువో దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియ నీ మీదికి వచ్చెనో నీకు తెలియనే తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడు? చెప్పొస్తాడా? ఎలా వస్తాడంట ఆయన? నేను దొంగ వలె వస్తాను. ఈరోజు సంఘం ఎలాగుండాలో తెలుసా? జాగరూకుడవై ఉండాలి. మనందరము కూడా జాగరూకుడవై ఉండడం అంటే మెలకువ కలిగి ఉండాలి ప్రియులారా. ప్రభు అంటున్నాడు, నేను ఎలా వస్తానో తెలీదు, నువ్వు సిద్ధమా? మనము సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు నిద్రమత్తు ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుని మనకు ఇక్కడికి రాగానే ఏ వాక్యం గుర్తొస్తుందో తెలుసా? మత్తయి సువార్త 11:28 గుర్తు వస్తుంది. ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కాబట్టి ఇక్కడికి వచ్చి మనం నిద్రపోతూ ఉంటాం. ఎందుకు? ప్రభువే చెప్పాడు కదా మాట. అలా చెప్పాడా ప్రభు? విశ్రాంతి అంటే ఇక్కడ చక్కగా మీకు మంచిగా నిద్రపోతురు కానీ నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడా? ఆలోచించండి ప్రియులారా. జాగరూకుడవై మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము నన్ను చూచును. నన్ను పొడిచిన వారు ఎవరైతే ప్రభువుని హింసించారో వాళ్ళు కూడా ప్రభువుని చూస్తారంట. కానీ ప్రభు ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? ఆయన సంఘముగా పిలువబడుతున్న నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటా. హల్లెలూయా. ఎలా వస్తున్నాడంట ఆయన? రాజుగా రాబోతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు సార్దీసు సంఘంతో, నేను దొంగ వలె రాబోతున్నాను. ఎవరింటికైనా మీ ఇంటికి దొంగ చెప్పొస్తాడా? చెప్పిరాడు కదా. దొంగ మనతో చెప్పిరాడు మన ఇంటికి రహస్యంగా. మనము మత్తులో ఉన్నప్పుడు, మనము నిద్రలో ఉన్నప్పుడు దొంగ వస్తాడు. అలాగే చెప్తున్నాడు ప్రభు కూడా, పడుకోండి శుభ్రంగా ఆత్మీయ స్థితిలో మత్తుగా ఉండండి, నేను వచ్చేస్తాను. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ అన్నాడు కదా, నీవు జాగరూకుడవై మెలకువ కలిగి నువ్వు ఉండాలి. మనందరికీ తెలుసు, చాలా బలిష్ఠుడు ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇంచుమించు ఒక గాడిద పచ్చి దవడతో 1000 మందిని హతమార్చేశాడు ప్రియులారా. అలాంటి ఒక బలిష్టమైన భక్తుడు దెలీలా అనే స్త్రీ ఒడిలో చక్కగా పడుకున్నాడు. చూడండి, ఆత్మీయ స్థితిలో చాలా మంది మేము బలవంతులము,
మేము చాలా వాక్యము మంచిగా చెప్తాము, మేము చాలా మంచి ఆరాధికులము, మేము చాలా సంఘాలు మాకున్నాయి, మేము చాలా పరిచర్య చేస్తున్నాము, లేదా చాలా సీనియారిటీ కలిగిన విశ్వాసులము అనుకున్న వారు సహితము ఈరోజు నిద్రపోయే దినాలు ఇవి కదా. అలాంటి సంసోను ఎంతమందిని చంపేశాడంటండి? 1000 మందిని హతమార్చాడు. ఒక విషయం తెలుసా, తన శక్తి కాదు కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అతను. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, దేవుని ఆత్మ ఎలాంటిది? బలమిచ్చే ఆత్మ. సంసోనికి దేవుడు ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, వివేచనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ కలిగిన ఈ సంసోను, 1000 మందిని హతమార్చిన ఈ సంసోను చివరికి ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, టైం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదివితే అక్కడ అంటున్నాడు కదా, హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆమె అడుగుతుంది, అయ్యా నీ బలం ఎక్కడుందో చెప్పు. చువ్వలతో నన్ను కట్టేస్తే నేను లొంగిపోతాను అన్నాడు. అలాగే ట్రై చేశారు ప్రియులారా, అయినా లొంగల. ఈజీగా అవలేలగా మరలా పాత తాళ్ళతో నన్ను కట్టేస్తే నేను లొంగిపోతాను అన్నాడు. అయినా లొంగలేదు. అయినా మళ్ళీ బలం కలిగి వచ్చేసాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి న్యాయాధిపతులు 16వ అధ్యాయం. చివరికి ఇంకా మాటికి అడుగుతుంటే అసలైన నిజం చెప్పేశాడు. ఇప్పుడు అతను అన్నాడు కదా, నేను నాజీరు చేయబడిన వ్యక్తిని, నా తలలోనే నాకు బలం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ దెలీలా అనే స్త్రీ ఆ శత్రువులకు పట్టించేసిందో, ఇప్పుడు ఏం చేశారు? తనకున్న బలాన్నంతటినీ కూడా తీసేశారు, గుండెకి ఇచ్చారు మొత్తం. సంసోను స్థితి భయంకరమైన స్థితి అయిపోయింది. ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటున్నాము, నేను చాలా గొప్ప విశ్వాసిని, నేను ప్రభువుకి ఇదిగో మంచిగా దశమ భాగం ఇస్తున్నాను, ప్రతిష్టార్పణలు ఇస్తున్నాను, లేకపోతే సంఘానికి ఎలా చేస్తున్నాను, పరిచర్య అలా చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒకవేళ అలా అనుకుంటూ నువ్వు జాగరూకుడవై నువ్వు ఉండకపోతే, మెలకువ కలిగి నువ్వు ఉండకపోతే, ప్రభు రానయ్యున్నాడు త్వరలో. ఆయన వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలో తెలుసా? ఎత్తబడే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. నిద్రపోయే మనం లేవాలి. ఈరోజు ఆత్మీయ స్థితిలో ఎవరైతే నిద్రపోతున్నారో, భక్తి జీవితంలో ఎవరైతే నిద్రపోతున్నారో, ప్రభు అన్నాడు సార్థి సంఘంతో, జాగరూకుడవై ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనందరము ఇంత భక్తి చేసి ఇంత క్రమంగా మందిరానికి వచ్చి ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడకపోతే మనకి ఏదైనా ఉపయోగం ఉంది అంటారా? ఏ ఉపయోగం కూడా లేదు. ఇంత భక్తి ఎందుకు చేస్తున్నామండి? మనము క్రమంగా మందిరానికి ఎందుకు వస్తున్నాం? ప్రభు రక్తమాంసములలో ఎందుకు పాలు పొందుతున్నామో తెలుసా? నాకైతే రెండు ఆశలు. ఒకటి, నేను చనిపోతే ప్రభు రాజ్యంలో ఉండాలి. ఒకవేళ ముందే ప్రభు వస్తే ఆయనతో పాటు ఎత్తబడాలి. హల్లెలూయా. ఈ 2 ఆశలతోనే క్రైస్తవుడు బ్రతకాలి. ఎన్ని ఆశలతో క్రైస్తవుడు బ్రతకాలి? ప్రభుని నమ్ముకుంటే ఆరోగ్యము, ప్రభుని నమ్ముకుంటే ఐశ్వర్యము, ఇవన్నీ లోక సంబంధమైనవే ప్రియులారా. ప్రభువు నమ్ముకుంటే మొట్టమొదటిది ఏంటో తెలుసా? పరలోక రాజ్యము. రెండవది, ఒకవేళ ఆయనే మనకంటే ముందు వస్తే గనక ఆయన రాకట్లో మనం ఉండాలి, ఆయనతో పాటు మనము ఎత్తబడే గుంపులో ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు ఈ 2 ఆశలతో బ్రతకాలి. సరే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, ఇంకా ఏమన్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 4వ వచనం మనం చదివితే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇప్పుడు ఇలాంటి నిద్రపోతున్న సంఘంలో కొంతమంది ఉన్నారంటే ప్రియులారా, వాళ్ళు ఎవరో తెలుసా? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు తెల్ల వస్త్రములు ధరించుకొని నీతో పాటు ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం చాలాసార్లు సంఘంలో అందరూ పరిశుద్ధులే ఉండరు, అందరూ అపరిశుద్ధులే ఉండరు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అందుకే ప్రభు ఏమంటున్నాడండి? మత్తయి సువార్తలో అంటాడు కదా, 2 గుంపులు, మేకలు గొర్రెలు. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి తెల్లని వస్త్రాలు ఎవరు ధరించుకుంటారో తెలుసా? ఎవరైతే తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా? జయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా ఉన్న నీవు నేను ఏ జీవితాన్ని కలిగి ఉండాలి? జయ జీవితం మీద. ఆయన రక్తమాంసములలో పాలు పంపులు పొందుతున్నావు కదా, సినిమాల్ని జయించేవా? ఆయన రక్తమాంసములలో పాలు పంపులు పొందుతున్నావు కదా, మోహపు చూపులను జయించావా? ఆయన రక్తమాంసములలో పాలు పంపులు పొందుతున్నాం కదా, చాలామంది ఆడవాళ్ళు సీరియల్ని జయించారా? టీవీని జయించారా? ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. మనము ఒక్కోటొకటి జయించుకుంటూ మనం వెళ్ళాలి. జయ జీవితం కలిగిన వారు యుగాయుగాలు ప్రభుతో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చూడండి 5వ వచనం, జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము నేను తుడిచిపెట్టను. ఎవరైతే జయ జీవితం కలిగి జీవిస్తారో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ పేరును జీవ గ్రంథంలోంచి నేను తుడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని నమ్ముతున్నారు? ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసపు అనుభవాల్లోకి మనం వస్తామో అప్పుడే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా. జయ జీవితం కలిగిన వారంగా ఉండాలి. తెల్లని వస్త్రాలు జయ జీవితానికి గుర్తుగా ఉంది. ఈరోజు ప్రభు వల్ల కనీసం చూడండి, ఈ లోకంలో ప్రియులారా, ఒక స్కూల్కి వెళ్ళాలంటేనే యూనిఫామ్ కదా, కనీసం దేవుని మందిరానికి తెల్లని వస్త్రాలు ధరించుకుని మనం రాగలుగుతున్నామా? నెలకి ఒక్కసారైనా కనీసం ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడన్నా తెల్లని వస్త్రాలు మనం ధరించుకు రాగలుగుతున్నామా? ప్రసంగిలో అంటాడు, నువ్వు ఎల్లప్పుడూ వద్దులే, అంత సమర్పణ అంత వైరాగ్యం మనకు లేదు, పోని కనీసం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడైనా అలాంటి అనుభవాలు ఇంకెప్పుడు ప్రియులారా మనం నేర్చుకునేది? ఆలోచన చెయ్యాలి. తెల్లని వస్త్రములు ధరించుకొని వాళ్ళు యుగాయుగాలు ప్రభుతో ఉంటారంట. పరలోకంలో ఈ తలుకులు మెలుకులు రంగులు ఏమి ఉండవు. అక్కడ తెల్లని వస్త్రాలే. దేవదూతలు పరిశుద్ధుడు 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 నిత్యము గాన ప్రతిగానాలు. అక్కడ ఉండేదేంటి? ఎల్లప్పుడూ ఆరాధనే పరలోకంలో. హల్లెలూయా. అందుకే ఈ భూమి మీద సంఘముగా పిలువబడుతున్న ఈ సంఘములో మనందరము దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలి? దేవుణ్ణి ఆరాధన ఎందుకు, సేవకుల ఆరాధనలో ఎందుకు నడిపిస్తారు అంటే, ఈ భూలోకములో ఇది అంతా కూడా పరలోకానికి ఒక మాదిరి ఈ సంఘం. ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? స్తుతించడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ప్రభువుని పాడడం నేర్చుకోవాలి. జైల్లో ఉండంట ఖైదీలు ఏం చేస్తున్నారంట? వాళ్ళు కనీసం వాయిద్యాలు లేవు వాళ్ళ దగ్గర. ఈరోజు వాయిద్యాలు ఉన్నాయి, తమ్ముళ్ళు వాయిద్యాలు నేర్చుకోండి అంటే మనం నేర్చుకోవట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఏం లేవో తెలుసా? వాయిద్యాలు లేవు. మరి ఏంటి వాళ్ళ వాయిద్యాలో తెలుసా? వాళ్ళకున్న చేతులకున్న సంఖ్యలతో వాయిద్యాలు వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ప్రియులారా, మనము ఉన్న దాంట్లోనే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. అయ్యో మేము ఖైదీలు, మమ్మల్ని జైల్లో వేశారు కదా అని వాళ్ళు ఆలోచన చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న సంఖ్యలతో, చేతులకి బొండలు వేసి సంఖ్యలు వేస్తే ఆ సంఖ్యలతోనే మ్యూజిక్ చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. వాక్యంలో మనం చదువుకుంటాం కదా. అలాంటి అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ సార్దీస్ సంఘంలో అపవిత్రము కాని వారు కొంతమంది ఉన్నారు, జై జీవితం కలిగిన వారు. చూడండి, ఆఖరిగా మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా అక్కడ, అలాంటి వారి పేరు ఎంత మాత్రము నేను చూడండి, ఈ ఒక మాట మనం ఆలోచన చేసి మనం వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, ఖచ్చితంగా నేను పరలోకం వెళ్ళిపోతాను. ఎంతమందికి ఉంది ఆలోచన కదా? లోకంలో చాలామంది ఇలాగే అంటారు, నాకేంటి, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నాకు టికెట్ ఓకే అయిపోయింది అంతే.
ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక వారి పేరు జీవ గ్రంథంలోంచి తుడుపు పెట్టను అన్నాడు. పెట్టను అంటే పెట్టే ఒక విధానం కూడా ఉందనే కదా, అవునా కదా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఎవరైతే ప్రభు వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ప్రభు మాట ప్రకారం జీవిస్తారో అలాంటి వారి పేరు నేను తుడుపు పెట్టను అంటున్నారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదివితే అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. తలుపు కొడుతున్నారంటే వీళ్ళ కన్యలు వెళ్ళి, అయ్యా మేము లేటుగా వచ్చాం, అయ్యా ఇప్పుడే నిద్రపోయొచ్చాం, ఇప్పుడే నిద్రలోంచి బయటకు వచ్చాము, అయ్యా మాకు తలుపు తీయండి అంటే అక్కడ ఏమంటున్నాడండి? ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండండి, జాగరూకుడవై ఉండండి, మెలకువగా ఉండండి. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. చూడండి ప్రియులారా, 25వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం సిద్ధపరచబడి ఉంది? ఎవరైతే శపించబడ్డారో. ప్రభు ఎదుట 2 గుంపులు ఉన్నాయి. ఈ 2 గుంపుల వాళ్ళు కూడా చర్చికి వచ్చే వాళ్ళే ఒక మాటలో చెప్పాలంటే. కానీ చర్చికి వచ్చి ఇక్కడ సార్దీసు సంఘంతో ప్రభు చెప్తూ ఏమన్నాడు? జయించిన వారు సంఘంలో కొంతమంది ఉన్నారు అన్నాడు కదా. అలాగే ఎవరైతే జయ జీవితం కలిగి ఉన్నారో వాళ్ళు ప్రభువుకి కుడివైపున ఉన్నారు. ఇదంతా ఒక గుంపు. రెండవది, మందిరానికి వస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోయేవారు. మందిరానికి వస్తూ వాళ్ళ కార్యాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికే వాళ్ళు. ఇది 2వ గుంపు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభువుని ఎరగని వారు మాత్రమే ఆ గుంపులో ఉంటారు అనుకుంటాం. కానీ ఇది ప్రభువుని ఎరగని వారి కోసం కాదు ప్రియులారా. ప్రభువుని ఎరిగి కూడా వాళ్ళ ఇష్టానుసారం బ్రతికిన వాళ్ళ కోసం ప్రభు చెప్తున్నాడు, వాళ్ళ కోసం ఏమి సిద్ధపరచబడి ఉందంట? నిత్యము మండే నరకాగ్ని సిద్ధపరచబడి ఉంది. అలాంటి వారందరినీ కూడా ప్రభు ఎడమ వైపున ఉన్న గుంపులో ఉంచాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఏమంటున్నాడండి? ఈ ఎడమ వైపునున్న గుంపు వాళ్ళు వచ్చి అంటారు, ప్రభువా నీకు మేము పరిచర్య చేయలేదా? నీ మందిరాన్ని మేము ఓడవలేదా? బల్లారాధనలో వంటలప్పుడు మేము సాయం చేయలేదా కదా? ఇలాగా, ప్రభువా మేము దశమ భాగం ఇవ్వలేదా? ప్రభువా మేము నీకు ఆ పని చేయలేదా అంటే, ప్రభు వాక్య ప్రకారం ఎవరైతే జీవించలేదో వాళ్ళతో ప్రభు అన్నాడు, మీరెవరో నాకు. ఎంత భయంకరమైన మాట! నిజంగా ప్రభువే మనతో ఆ మాట అంటే కనుక మనం అసలు ఏమైపోతాం ఆలోచన చేయండి. మీరెవరో నాకు తెలీదు. ఈరోజు సార్దీసు సంఘం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి సంఘము. ఎలా ఉండాలి సంఘము? మెలకువ కలిగి ఉండాలి. ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, ఎవరైతే మెలకువ కలిగి ప్రభువుని ఆరాధిస్తారో ఆయన వస్తానంటున్నాడు. ఎలా వస్తానంటున్నాడు ఆయన? చెప్పొస్తాడా?
చెప్పిరాడు. దొంగ వలె వస్తానన్నాడు. దొంగ వలె ఆయన వచ్చినప్పుడు మనము ప్రభు రాకట్లో ఎత్తబడాలి అంటే సంఘం ఎలా ఉండాలో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. రెండవది, జయ జీవితపు అనుభవాల్లో సంఘం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ ఒకేసారి పరిపూర్ణ అవ్వలేరు, ఎవరు ఒకేసారి పరిపూర్ణతలోకి వెళ్ళిపోలేరు ప్రియులారా. కొంచెం 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 మన భక్తి స్థాయిని మనము పెంచుకుంటూ దేవునితో సహవాసం చేసేవారముగా యుగాయుగాలు ఆయనతో మనము జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా ప్రభు బాలకు మనం సిద్ధపడదాం.